తెలంగాణలోని మారుమూల ప్రాంతానికి చెందిన పద్మమ్మ తన భర్త పిల్లలే ప్రపంచంగా బతుకుతున్న ఓ సాధారణ మహిళ. తనకిష్టమైన వ్యవసాయం, పాడి పనులు చేస్తూ ఎంతో సంతోషంగా జీవిస్తున్న ఆమెపై ఊహించని విధంగా క్యాన్సర్ పంజా విసిరింది. 2011లో జ్వరంతో బాధపడుతున్న సమయంలో పద్మమ్మ తన బ్రెస్ట్లో గడ్డలుండడం గమనించింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే గ్రామంలో ఉన్న డాక్టర్కి వాటి గురించి చెప్పడం జరిగింది. జొన్నగింజ లెక్క ఉంది ఫస్ట్ రొమ్ముకు. జొన్నగింజ లెక్క ఉంటే ఏంది ఇది అని ఆర్ఎం డాక్టర్ కాడి పోయిన ఆలెల. ఆర్ఎం డాక్టర్ కాడికి పోతే ఆడ నీకు క్యాన్సర్లే పద్మ చెప్పేసిండు. ఆయన దగ్గుతుందని కాదు ఇచ్చేది, నీకు జ్వరానికి ఇస్తున్నా అని ఇచ్చేసిండు. ఆ 4 రోజులు మింగిన ఆయన ఇచ్చిన జ్వరానికి ఇక అమ్మటే మళ్ళీ క్యాన్సర్ ఈడ నల్గొండకు పోయి ఆడ టెస్ట్ చేపిస్తే క్యాన్సర్లే అని పైకి ముక్క పంపింది. క్యాన్సర్పై అవగాహన ఉన్న ఆ డాక్టర్ అది క్యాన్సర్ అయి ఉండొచ్చు అని ఆ సందేహాన్ని క్లియర్ చేసుకోవడానికి పద్మమ్మను నల్గొండలోని హాస్పిటల్కి పంపించింది. అక్కడ ఆమెకు బయాప్సీ చేశారు. అక్కడే డాక్టర్ ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారించారు. మంది అయితే బతకదని ఆశ అయితే లేదు, అస్సలు లేదు. పూర్తిగా మళ్ళీ నేను బాలసాగూడెం వచ్చి ఈడ ఉంటాను ఫస్ట్ అప్పుడు లేదు, ఇప్పుడు అసలు ఇంకా సెకండ్ దానికి ఇంకా అసలు ఇంకా అయిపోయినట్టు 40 పద్మమ్మ. అసలు క్యాన్సర్ అనే పదం అప్పటి వరకు వినని పద్మ ఒక్కసారిగా క్యాన్సర్ తన శరీరంలో ఉంది అనే విషయాన్ని తెలుసుకుని చాలా బాధపడింది. అప్పటిదాకా వేణుగానమంత ప్రశాంతంగా సాగిపోతున్న ఆమె జీవితం ఒక్కసారిగా ఉరుముల భీకర శబ్దంలా ఆమెను భయపెట్టాయి. ఇక వైద్యులు సర్జరీ చేయించుకోవాలని సూచించడంతో పద్మమ్మ సర్జరీ చేయించుకుంది. ఇంకా క్రీములు పెట్టాలి, ఇవన్నీ చేయాలి, సర్జరీ చేయాలి అని చెప్పేసారు. ఓ నెల తర్వాత ఫస్ట్ సర్జరీ చేశారు. సర్జరీ చేసినాక క్రీములు పెట్టారు. తీసినాక ఇంకా అట్నే నెలకు 2 నెలలకు 3 నెలలకు ఇట్లా ఇచ్చారు. క్రీములకు తగ్గి చిన్నగా మంచిగా అన్నం తినేసేది, మంచిగా వ్యవసాయం పని అన్ని చేసినట్టు. కానీ చికిత్స అక్కడితో ఆగలేదు. నిజానికైతే క్యాన్సర్ కథ ఇక్కడే ముగిసిపోవాలి. కానీ విధి ఆడే వింత నాటకం అంత సులభంగా ముగుస్తుందా? మా తల్లిగారు నల్లబోలు పద్మమ్మ 2023 నుంచి పొట్టలో నీరు వచ్చింది. నీరు వల్ల మళ్ళీ క్యాన్సర్ అని ఆ నీరు తీసినా కూడా ఆకలి కాకపోయే వల్ల నీరు వల్ల క్యాన్సర్ అని చెప్పారు. దాదాపు పుష్కరం తరువాత, అంటే 12 ఏళ్ల తరువాత ఎప్పుడో తగ్గిన క్యాన్సర్ మళ్లీ మెటాస్టాటిక్ క్యాన్సర్గా మారి ఓవేరియన్ క్యాన్సర్ రూపంలో మరొకసారి ఎదురొచ్చింది. మా మదర్ పేరు పద్మ, బాబుసాయిగూడెం. నా పేరు సత్యావతి. రెండోసారి తిరగబడ్డప్పుడు సీరియస్గానే ఉన్నది. 2 నెలలు లేవలేదు అసలు. వాటర్ తీయించి అవన్నీ చేయించిన తర్వాత కూడా రోజు తిరిగేది హాస్పిటల్కి, నల్గొండకి. తిరిగిన తర్వాత డాక్టర్ చెప్తే మళ్ళీ ఇక్కడ టెస్టులన్నీ చేయించి కండిషన్ కొద్దిగా క్రిటికల్గా ఉందని చెప్పారు. మళ్ళీ టెస్టులు రాసి ఇచ్చినాక ఈమెకు ఆపరేషన్ చేయిస్తారా అన్నారు. ఇక ఈసారి పద్మమ్మకు వైద్యులు సర్జరీ చేసినా కూడా బతుకుతుందో లేదో గ్యారంటీ ఇవ్వలేమన్నారు. 4 తీసుకొని రమ్మన్నారు. మేము మా మామయ్య, మా తమ్ముడు వెళ్ళాము. 4 వెళ్ళాము. వెళ్తే ఇట్లా సంగతి, మా పరిస్థితి ఇట్లా ఉన్నది, చేయాలా వద్దా అని మీరు సైన్ పెడితే మేము చేస్తామని చెప్పారు. ఆపరేషన్ చేసినా కూడా ఛాయిస్ మేము చెప్పలేము కానీ మీ ఇష్టం, చేయిస్తే చేయించుకోరు, అది గ్యారంటీ ఇవ్వలేము మేము. ఒకప్పుడు భయపెట్టి వెళ్లిన బ్రహ్మరాక్షసి పుష్కరం తరువాత మరింత క్రూరంగా మారి వచ్చినట్టు క్యాన్సర్ కూడా పగబట్టి వచ్చిందేమో అన్నంతలా పద్మ జీవితాన్ని తలకిందులు చేసింది. ఉన్న 2 రోజులు ఉంటే ఎటపోయితే అట్ట అని వద్దనుకొని కుటుంబ సభ్యులు వెనక్కి తీసుకున్నారు. నీరు లేక ఎండిన మానుపై పచ్చటి మొలక ఒకటి వచ్చినట్లు పద్మమ్మను కూడా ఆశలు ఆవిరైన వేళ ఆశాకిరణం పలకరించింది. ఒక శ్రేయోభిలాషి పద్మమ్మ కుమారుడితో ఒకసారి పునర్జన్ ట్రీట్మెంట్ ట్రై చేయండి, పరిష్కారం దొరుకుతుందేమో అని చెప్పగా చివరి ప్రయత్నంగా ఇదైనా చేద్దామనుకుని కుమారుడు ఆమెను తీసుకొని పునర్జన్కి రావడం జరిగింది. ఈ నిర్ణయంతో కారు చీకట్లు కమ్ముకున్న పద్మమ్మ జీవితంలో పునర్జన్ వెలుగు ప్రకాశించింది.
అవి కంటిన్యూగా పూటకు 4 వేసుకోవాలి. 2 పూటకు 4, 2 పూటలు నైట్ 4, పొద్దున 4 వేసుకోవాలి. మొత్తం హ్యాపీగా ఆమెనంతటా ఆమె చేసుకుంటుంది. మేము ఎవరం ఇక్కడ ఉండము, ఆమెనే చేసుకుంటుంది. మా నాన్నకు కూడా ఆమెనే చేస్తుంది. మా నాన్నకు కూడా పక్షవాతం వచ్చింది, ఆమెనే చేసుకుంటుంది అంతా. ఆమె జీవితంలో క్యాన్సర్ భయాన్ని తొలగించడమే కాదు, మళ్ళీ క్యాన్సర్ వస్తుందేమో అన్న సందేహాన్ని కూడా తొలగించి ఆమె జీవితాన్ని ప్రశాంతంగా మార్చివేసింది. ఇది తిరిగొచ్చిన క్యాన్సర్ని పద్మమ్మ తన జీవితం నుండి తరిమివేసిన ఓ వెలుగు కథ.